హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Mymomspride. ఈరోజు మనము సమ్మర్లో వచ్చే లిచీ ఫ్రూట్స్ తోటి రబ్దీ చేసుకుందాం. సమ్మర్లోనే వస్తాయి కదా ఈ లిచీ ఫ్రూట్స్, అందుకోసం ఈ లిచీ తోటి చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం ఒక గిన్నెలో నేను 1.5 లీటర్ చిక్కటి పాలు, ప్యాకెట్స్ అయితే హోల్ మిల్క్ తీసుకోవాలి. ఈ పాలు పోసుకొని కాగపెట్టాను. మెల్లగా సిమ్ మీద మంట తక్కువ చేసి అలా మరుగుతూ ఉంటే మీగడ కడుతూ ఉంటుంది. ఆ మీగడను పక్కకు అనుకుంటూ ఉండాలి. మనము ఇదివరకటి వీడియోలలో బాసుంది చేసి చూపించాము. ఆ బాసుంది రెసిపీ ఇది ఒకటే. ఈ బాసుంది స్పెషల్గా లిచీ ఫ్రూట్స్ తోటి చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు అంత టైం లేదు, త్వరగా కావాలి అనుకుంటే ఒక 1/2 కప్పు లేదా 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు ఒక చిన్న గ్లాసుడు పాలల్లో లంప్స్ లేకుండా కలుపుకొని ఈ మరుగుతున్న పాలల్లో కలపాలి. అలా అయితే తొందరగా అయిపోతుంది, లేకపోతే చాలా టైం తీసుకుంటుంది. మిల్క్ పౌడర్ కూడా లేకపోతే కార్న్ఫ్లోర్ వాడుకోవచ్చు. ఇందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇంకా పంచదార తక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకా తక్కువగా తీసుకోవచ్చు. నేను స్వీట్ లాగా ఉండాలి అని చెప్పి 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ లిచీ పండ్లని మంచిగా కడుక్కొని పొట్టు తీసుకోవాలి. పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చూడటానికి ఎంతో అందంగా రెడ్ కలర్లో భలే ఉంటాయి కదా ఈ లిచీ ఫ్రూట్స్. కానీ పొట్టు మనం తినకూడదు, పొట్టు పనికిరాదు. మెల్లగా ఆ పొట్టు తీసేయాలి. ఆ పొట్టు అంతా తీసి మధ్యకు కట్ చేసుకొని అందులోని గింజలన్నింటినీ తీసేయాలి. ఈ గింజలు కూడా తినడానికి పనికిరావు. ఇప్పుడు ఆ ముక్కలను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటికి ఇవే వేసుకోవచ్చు, లిచీకి లిచీ తినచ్చు. నేను మాత్రం ఇట్లా సన్నగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అందులో కరిగిపోయి మంచిగా చిన్న చిన్న ముక్కలు మెత్తగా తగులుతూ ఉంటే బాగుంటుందని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బాసుందీలో వేసుకున్నాను. ఈ రబ్దీలో వేసుకొని మొత్తం చిక్కబడేంత వరకు, అంటే 1.5 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అలా మీగడ కడుతూ ఉంటే పక్క కట్టుకుంటూ ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. కలర్ మారుతుంది కదా, ఇలా మంచి చిక్కదనం వచ్చేసింది కదా. ఆ లిచీ ఫ్రూట్స్ మధ్య మధ్య తగులుతూ ఉంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ లిచీలతో ఫ్రెష్గా జ్యూస్ తయారు చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ పండ్లు తిన్నా కూడా ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. సమ్మర్లో దొరుకుతాయి కదా ఇవి. రబ్దీనే ఎంతో మందికి ఇష్టం. అలాంటిది ఆ రబ్దీలో ఈ లిచీ ఫ్రూట్స్ ఇష్టపడేవాళ్ళు ఆ లిచీ ఫ్రూట్స్ టేస్ట్ తగులుతూ ఉంటే ఎంతో బాగుంటుంది. ఇలా చిక్కపడిన దానిలో కుంకుమ పువ్వు వేసుకుంటే ఎంతో రుచి వస్తుంది, చాలా మంచి రంగు వస్తుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బాదాము, కాజులను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బాదాము, కాజులను మనము ఈ రబ్దీలో డెకరేట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాంని, కాజుని మంచిగా ఈ రబ్దీ పైన డెకరేట్ చేసుకొని మధ్యలో 2 చెర్రీస్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కలర్ఫుల్గా, ఎంతో రుచిగా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ ఇది చల్లగా అయినాక తింటే బాగుంటుంది. వేడివేడిగా ఉన్నదానికంటే చల్లగా తింటేనే బాగుంటుంది. సమ్మర్లో మనకు ఎన్నో మంచినీళ్ళు తాగితేనే మనకు మంచిగా ఉంటుంది. నీళ్లు అవసరం చాలా ఉంటుంది, ఎక్కువగా నీళ్లు తాగాలి. ఈ లిచీ ఫ్రూట్లో ఎన్నో ఆరోగ్య ఫలితాలు ఉన్నాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, అలాగే లో క్యాలరీస్ కలిగి ఉంటుంది. ఒక్కసారి తింటే ఎంతోసేపు మనకు కడుపు నిండుగా ఉంటుంది.
ఇలా ఎంతో ఆరోగ్యకరమైన ఎన్నో అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్న ఈ లిచీ రబ్దీ చేసుకొని తిందామా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. బాయ్.